ఇది సమగ్ర శిక్ష విద్యాశాఖ శకటం. కాకినాడ జిల్లాకు శిరోభూషిత మకుటం. ఒత్తిడి లేని బాల్యం దీని తలాటం. విద్యార్థుల సమగ్రాభివృద్ధి మా లక్ష్యం. ఉన్నత ప్రమాణాలతోనే ఉత్తమ ఫలితాలు సాధ్యం. ఒత్తిడి లేని విద్యా విలువలతోనే విద్యార్థి సమగ్రాభివృద్ధి ఖాయం. అదే మా ధ్యేయం అంటూ మన ముందుకు వచ్చేస్తుంది కాకినాడ జిల్లా సమగ్ర శిక్ష మరియు పాఠశాల విద్యాశాఖ వారి శకటం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కార్యం. తల్లిదండ్రుల ఉపాధ్యాయుల భాగస్వామ్యం. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి ఖాయం. ఇతర రాష్ట్రాలకు మనమే ఆదర్శం. మన కాకినాడ జిల్లాలో ఒక్క రోజులోనే, అవును కేవలం ఒక్క రోజులోనే 1280 పాఠశాలల్లో 139,833 మంది తల్లిదండ్రులు, 7,024 మంది ఉపాధ్యాయులు కలిసి 136,048 మంది పిల్లల బహుముఖ పాఠవాలను గురించి చర్చించడం పాఠశాల విద్యాశాఖ చరిత్రలోనే ఇదే ప్రథమం. అందుకే తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. విద్యార్థులు కేవలం చదువులో మాత్రమే కాదు, ఆట పాటల్లో, కళలు, సాంస్కృతిక విద్యలో వారి ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేస్తూ వారి ఆరోగ్య భద్రతల బాధ్యత కూడా మాదేనంటూ జిల్లా విద్యాశాఖ తల్లిదండ్రులకు ఇచ్చిన భరోసాని కాళ్లకు కట్టినట్టు చూపిస్తున్న ఈ ప్రగతి రథం సమగ్ర శిక్షా విద్యా శకటం. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి ఖాయం. ఇతర రాష్ట్రాలకు మనమే ఆదర్శం.